హాయ్ మూవీ లవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. సాధారణంగా ఏలియన్ సినిమాలంటే భారీ విఎఫ్ఎక్స్, యాక్షన్, ప్రపంచాన్ని కాపాడే హీరో ఇలాంటి కథలే ఎక్కువగా చూస్తున్నాం. కానీ ప్లూటో మాత్రం ఒక ఏలియన్ కి ఒక సాధారణ కుర్రాడికి మధ్య ఏర్పడే ఫ్రెండ్షిప్ చుట్టూ తిరిగే సైన్స్ ఫిక్షన్ కామెడీ మూవీ. ఈ సినిమాలో నీరజ్ మాధవ్ హీరోగా నటించిన అల్తాఫ్ సలీం ఏలియన్ గా కనిపిస్తాడు. థియేటర్స్ లో జూలై 30న రిలీజ్ అయిన ఈ సినిమా ఇప్పుడు సైన్ అప్ ప్లే ఓటీటీలో మలయాళంలో మాత్రమే స్ట్రీమింగ్ అవుతుంది. వీడియోలోకి వెళ్ళబోయే ముందు నాదో చిన్న రిక్వెస్ట్, మీరు ఇంకా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియోకి ఒక చిన్న లైక్ వేసుకోండి. ముందుగా ఈ మూవీ గురించి నా ఒపీనియన్ చెప్పాలంటే ప్లూటో ఒక కొత్త టైప్ ఆఫ్ కాన్సెప్ట్. అయితే అందరికీ కనెక్ట్ అయ్యే సినిమా మాత్రం కాదు. మూవీ స్టార్టింగ్ నుంచి చాలా సింపుల్ గా ఉంటుంది. పెద్దగా సీరియస్నెస్ లేకుండా కామెడీ, ఫ్రెండ్షిప్, ఎమోషనల్ కలిపి కథను తీసుకెళ్తారు. ముఖ్యంగా నీరజ్ మాధవ్, అల్తాఫ్ సలీం మధ్య కెమిస్ట్రీ బాగుంటుంది. ఏలియన్ పాత్రను కూడా చాలా డిఫరెంట్ గా డిజైన్ చేశారు. అయితే సినిమా నుంచి మీరు చాలా పెద్ద సైఫై ఎక్స్పీరియన్స్ ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం డిసప్పాయింట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇది పూర్తిగా లైట్ హార్టెడ్ ఎంటర్టైన్మెంట్ మీద ఎక్కువగా డిపెండ్ అయ్యే సినిమా. ఇక ఫ్యామిలీతో చూడొచ్చంటే పెద్దగా అడల్ట్ కంటెంట్ ఏం లేదు, ఫ్యామిలీతో కలిసి చూసేయచ్చు. ఇక ఈ మూవీ స్టోరీ విషయానికి వస్తే మన హీరో విక్కీ జీవితంలో పెద్దగా సక్సెస్ లేకుండా ఏదో ఒకటి చేసి సెటిల్ అవ్వాలని ప్రయత్నించే ఒక సాధారణ కుర్రాడు. అతని జీవితంలోకి అనుకోకుండా ఒక ఏలియన్ వస్తాడు. ఆ ఏలియన్ పేరు ప్లూటో. ఎర్త్ మీదకు వచ్చిన ప్లూటో పరిస్థితి కూడా అంతగా గొప్పగా ఉండదు. తనకంటూ ఒక సమస్య ఉంటుంది. అదే సమయంలో విక్కీ కూడా తన జీవితంలో చాలా ప్రాబ్లమ్స్ తో స్ట్రగుల్ అవుతూ ఉంటాడు. ఇద్దరు కలిసిన తర్వాత మొదట్లో పరిస్థితులు చాలా ఫన్నీగా ఉంటాయి. ఒకవైపు ఏలియన్ కి మనుషుల ప్రపంచం అర్థం కాదు, మరోవైపు విక్కీకి ఈ ఏలియన్ ని ఏం చేయాలో అర్థం కాదు. కానీ ఈ ఇద్దరి మధ్య స్లోలీ ఒక మంచి ఫ్రెండ్షిప్ డెవలప్ అవుతుంది. అక్కడి నుంచి సినిమా అసలు స్టోరీ మొదలవుతుంది. వాళ్ళిద్దరి జీవితాల్లో జరుగుతున్న ఫన్నీ ఇన్సిడెంట్స్, వాళ్లకు ఎదురయ్యే ప్రాబ్లమ్స్, అలాగే ప్లూటోని వెతుక్కుంటూ వచ్చే వాళ్ళ వల్ల కథలో టెన్షన్ కూడా పెరుగుతుంది. అంటే ఇది కేవలం ఏలియన్ గురించి చెప్పే సినిమా కాదు. ఇద్దరు అవుట్ సైడర్స్ ఒకరినొకరు ఎలా అండర్స్టాండ్ చేసుకున్నారు, వాళ్ళ ఫ్రెండ్షిప్ వాళ్ళ జీవితాలను ఎలా మార్చింది అనేదే ఈ సినిమా మెయిన్ పాయింట్. ఇక ఈ మూవీలోని ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ గురించి మాట్లాడితే ముందుగా ప్లస్ పాయింట్స్. మలయాళం సినిమాలో ఏలియన్ బేస్డ్ కామెడీ అనేది చాలా కామన్ కాన్సెప్ట్ కాదు. అందుకే ప్లూటో మొదటి నుంచి కొంచెం ఫ్రెష్ గా అనిపిస్తుంది. సెకండ్ వచ్చేసరికి నీరజ్ మాధవ్ అండ్ అల్తాఫ్ సలీం కెమిస్ట్రీ. ఈ ఇద్దరి కాంబినేషన్ ఈ సినిమాకి మేజర్ స్ట్రెంత్. థర్డ్ ప్లేస్ ఏంటంటే కామెడీ. కొన్ని సిచ్యువేషన్స్ జెన్యూన్ గా ఫన్నీగా అనిపిస్తాయి. ముఖ్యంగా ఏలియన్ కి మనుషుల వరల్డ్ గురించి తెలియక వచ్చే కన్ఫ్యూజన్ మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది. ఇక ఫోర్త్ ప్లేస్ ఏంటంటే ఎమోషనల్ యాంగిల్. కామెడీతో పాటు ఫ్రెండ్షిప్, లోన్లీనెస్, బిలాంగింగ్ లాంటి ఎమోషన్స్ కూడా టచ్ చేస్తారు. ఇక ఫిఫ్త్ ప్లేస్ ఏంటంటే రన్ టైం. సుమారు 2 hours 10 minutes మాత్రమే రన్ టైం ఉండడం వల్ల చాలా పెద్దగా డ్రాగ్ అనిపించదు. ఇక మైనస్ పాయింట్స్. మొదట స్టోరీ చాలా సింపుల్ గా ఉండడం. ఏలియన్ కాన్సెప్ట్ విన్నప్పుడు ఏదో చాలా ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఫీల్డ్ స్టోరీ ఎక్స్పెక్ట్ చేస్తాం. కానీ సినిమా ఎక్కువగా ఫ్రెండ్షిప్ మరియు కామెడీ చుట్టూనే తిరుగుతుంది. రెండోది, కొన్ని కామెడీ సీన్స్ అందరికి వర్క్ అవ్వకపోవచ్చు. మూడోది, సైఫై ఎలిమెంట్స్ ఇంకా స్ట్రాంగ్ గా ఉంటే సినిమా ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉండేది అనిపించింది. అంటే కాన్సెప్ట్ బాగున్నప్పటికీ దాన్ని ఇంకా గ్రాండ్ గా ఎక్స్ప్లోర్ చేసే అవకాశం ఉంది. ఇక ఫైనల్ గా చెప్పాలంటే మొత్తానికి ప్లూటో అనేది పెద్ద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా చూస్తే ఒక డీసెంట్ మలయాళం సైఫై కామెడీ. ఏలియన్ కాన్సెప్ట్, నీరజ్ మాధవ్ పర్ఫార్మెన్స్, అల్తాఫ్ సలీం క్యారెక్టర్, ఫ్రెండ్షిప్ యాంగిల్ ఇవన్నీ సినిమాకి ప్లస్ పాయింట్స్. కానీ సీరియస్ సైఫై థ్రిల్లర్స్ కోసం చూస్తే మాత్రం మీకు ఈ సినిమా సరిపోదు. సింపుల్ స్టోరీ, కామెడీ, ఫ్రెండ్షిప్, ఎమోషనల్ కలిపి లైట్ హార్టెడ్ మూవీ చూడాలనుకుంటే ప్లూటోని ఒకసారి ట్రై చేయండి. ప్రస్తుతం ఈ సినిమా సైన్ అప్ ప్లే లో స్ట్రీమింగ్ అవుతుంది. మలయాళం లాంగ్వేజ్ లో మాత్రమే ఉంది. ఇక ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 3 out of 5. ఇది కేవలం నా ఒపీనియన్ మాత్రమే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ వేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ తో షేర్ చేసి మరిన్ని మంచి అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.